సేవకులైనా, విశ్వాసులైనా, పరిచారకులైనా, పరిచారకురాండ్రైనా, ఎవరైనా, భౌతికమైన విషయాల్లో చెప్తున్నాను నేను. దేవుడు అన్యాయస్తుడైతే కాదు, దేవుడు న్యాయవంతుడు. తనకు మొర్రపెట్టి తన వైపు ఓపికతో చూసేవారికి తగిన కాలం ముందు తప్పక సహాయం చేయవాడై ఉన్నాడు. నీ అప్పుల విషయంలో దేవుడు సాయం చేయలేడా? ఎప్పుడో ఓపికతో ఆయన సన్నిధిని కాచుకున్నప్పుడు, ఉండి 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 ఒక్కసారిగా ఆయన ద్వారాలు తెరిచినప్పుడు నువ్వు వెతుకున్నా కనపడవు నీ అప్పులు. అలా చేశాడు, చాలా మంది జీవితాల్లో చేశాడు. నా లైఫ్లో కూడా నేను అనుభవించాను. అందుకే ఇంత ధైర్యంగా చెప్తున్నాను. నేను వచ్చాడు ఈ సృష్టిలో, కానీ ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరమో ఆ సమయం వచ్చిందాకా, ఆ సన్నివేశం వచ్చిందాకా ఓపిక పట్టడం మానవుడి పని. అది లేకనే ఇప్పుడు అందరూ భ్రష్టు పడుతుంది. దేవుని కార్యాలు పొందడానికి ఏం అవసరమైంది? వాగ్దానాలు పొందడానికి ఓరిమి. చూడండి, హెబ్రీ పత్రికలో ఉంది ఆ మాట. హెబ్రీ పత్రికలో చెప్తాడు స్పష్టంగా. చూడండి ఏం అవసరమై ఉందో. పదవ అధ్యాయం 36వ వచనం చదువునైనా. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓరిమి అంటే ఓర్పయ్యా. మళ్ళీ ఒకసారి చదువునా, మన వాళ్ళకి ఎక్కదు ఒక పట్టాన. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవుడు మీకు వాగ్దానం చేసినవి స్వతంత్రించుకోవాలంటే మీకు ఓర్పు కావాలి. ఓపికతో దేవునికి ఎదురు చూడాలి. తప్పకుండా దేవుడు కృప చూపుతాడు, సహాయం చేస్తాడు. చెప్పండి, నీ అప్పుల విషయంలో దేవుడు సాయం చేయలేడా? ఎప్పుడో ఓపికతో ఆయన సన్నిధిని కాచుకున్నప్పుడు, ఉండి 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 ఒక్కసారిగా ఆయన ద్వారాలు తెరిచినప్పుడు నువ్వు వెతుకున్నా కనపడవు నీ అప్పులు. అలా చేశాడు, చాలా మంది జీవితాల్లో చేశాడు. నా లైఫ్లో కూడా నేను అనుభవించాను. అందుకే ఇంత ధైర్యంగా చెప్తున్నాను నేను. ఎందుకు కంగారు పడేది? ఎందుకు తిండి తిప్పలు మానుకునే గందరగోళం అయిపోయి బీపీ షుగర్లు తెచ్చుకునేది? సావా బతుకు అనుకునేది ఎందుకు? చావటానికి పెద్ద తెగింపు కావాలి. ఆ తెగింపేదో సమస్యను ఎదిరించడానికి ఉపయోగించు. బతుకు, నిలబడు. సరే, 4 మాటలు అన్నారా, పడు, తిట్టారా, తిను. రేపటి రోజున నీకు సాక్ష్యం చెప్పుకోవాలంటే సాక్ష్యాలు కావాలిగా. దేవుడు అద్భుతాలు చేసినప్పుడు ఆ సాక్ష్యాలు చెప్పాలిగా. ఇదిగో ఇన్ని మాటలు పడ్డాను, ఈ విధంగా నన్ను దేవుడు నిలబెట్టాడు నువ్వు చెప్పడానికి ఒక సాక్ష్యం కావాలిగా సోదరా. సాక్ష్యం కావాలిగా సోదరా. తెలుసో తెలియకో చేసావు, అయిందేదో అయిపోయింది. ఇక ఎంత మొత్తుకున్నా రాదు. దేవుడు ఒక బలమైన కార్యం చేస్తాడు. ఎలా చేస్తాడు, ఏ విధంగా చేస్తాడంటే, నీకు దారి లేకపోతే దేవుడికి లేదా అయింది. ఏమయ్యా, నీకు అసాధ్యమైందని దేవుడికి కూడా అసాధ్యమా? దేవునికి సమస్తము సాధ్యమే. ఒక మాట పలికితే చాలు, జరగాల్సిన కార్యాలన్నీ జరిగిపోతాయి. ఆయన నమ్మదగిన వాడు. ఆమేన్. ఆయన నమ్మదగిన వాడు. తిండి తిప్పలు మానేసి దిగులు పడి ఆలోచించి చుట్టూ ఊడిపోయి అవసరంలా. నేను దేవునికి వెళ్ళి కాచుకున్నాను, దేవుడు కార్యాల కోసం చూస్తున్నాను. నా తండ్రి ఏదో ఒక విధంగా నాకు దారి చూపిస్తాడు. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు నేను ఓపిక పడతాను. నేను ఆత్మహత్య చేసుకోను. నేను ఇంటి వాళ్ళని ఇబ్బంది పెట్టను, బయట వాళ్ళని ఇబ్బంది పెట్టను. నేను బ్రతికే ఉంటాను. నా దేవుడు నా పక్షాన కదిలేంత వరకు ఆయనకే మర్ర పెడతాను. తిడితే తిట్లు తింటాను, కొడితే దెబ్బలు తింటాను, నా ముఖం మీద ఊస్తే ఊపించుకుంటాను. ఎందుకంటే ఇవన్నీ నాకు సాక్ష్యాలు చేస్తానన్నాడు నా దేవుడు. ఇవన్నీ నాకు సాక్ష్యాలుగా నిలబెడతానన్నాడు నా దేవుడు. నేను ఆ మాట నమ్ముతా, యేసయ్య మాట నమ్ముతా అని పట్టుబట్టాలి. అంతేగాని చచ్చిపోతే పోయిద్ది, ప్రాణం తీసుకుంటే పోయిద్ది, ఈ మాటలు పడలేను, ఈ మాటలు అనుభవించలేను అంటే మరి అద్భుతాలు ఎట్ట చూస్తావు? ఇంకేం విశ్వాసం నీది? ఎదురు చూడాలి. ఎప్పటిదాకా అంటే దేవుడు కదిలిందాకా ఎదురు చూడాలి. అది రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు. ఎవరికి దయ పుట్టిస్తాడో, ఎవరికి ఏ కార్యం చేస్తాడో, ఎవరి హృదయంలో ఏ మమత పుట్టిస్తాడో, ఎటువైపు నుంచి నీకు సహాయం అందిద్దో. చిల్లర చిల్లర అప్పులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి మాకు ఒకప్పుడు.
దేవుణ్ణి నమ్ముకున్నా, మొత్తాన్ని కూర్చోబెట్టి ప్రార్థన చేయండి అని చెప్పా. నా మాట మీద నమ్మకం ఉంటే నేను చెప్పినట్టు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి, దేవుడు మనకు డబ్బు సహాయం చేయకపోతే అప్పుడు అడగండి అని ప్రార్థన చేయమని కూర్చోబెట్టా. నా మాటిని కూర్చున్నారు మొత్తం ప్రార్థనలో. దేవుడు దేవల్ల ఎట్లనో కొంచెం సంతోషం మా వాళ్ళని చూసి నాకు. ఎందుకంటే సోదోళ్ళు కాదు, ఆ సోదోళ్ళు కాదు, నా ఫ్యామిలీ చురుకైన వాళ్ళే. ఎందుకంటే మోకాళ్ళు వేశారు కాబట్టి. మోకాళ్ళు వేయకపోతే ఆ సోదోళ్ళు లెక్కలో కట్టేవాడు వాళ్ళని కూడా. నా మాటిని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను యథార్థం చెబుతున్నా. ఈ చిలకలూరుపేటలో అప్పుల పాలైపోయి ఇక్కడ నుంచి మేము నరసరావుపేట వెళ్ళి అక్కడ బ్రతుకుతా ఉన్నాం. 100 రూపాయల అప్పు కూడా పుట్టదు మాకు ఇక్కడ. అలాంటిది ఒక తల్లి ఫోన్ చేసింది, దేవుడు ఆమెతో మాట్లాడాడో. మేము రోజు మోకాళ్ళుని పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఖాళీ దొరికినప్పుడల్లా మోకాళ్ళు వేసి బైబిల్ మధ్యలో పెట్టుకొని ప్రార్థన చేయటం మొదలు పెట్టాం. దేవుని వైపు చూడటం మొదలు పెట్టాం, దేవునికి మొర్ర పెట్టడం మొదలు పెట్టాం. ఇక్కడ నుంచి ఫోన్ చేసింది మాకు. ఫోన్ చేసింది, ఆ తల్లితో మాట్లాడింది. ఆ తల్లి, ఎందుకు వదిలిపెట్టిపోవాలి ఊరు మీరు? అప్పులైతే ఒక మాట నాకు చెప్పొద్దా? నువ్వు రా, ఎక్కడెక్కడ ఎన్ని అప్పులు ఉన్నాయో లెక్క రాసుకోండి, మొత్తం రాసుకోండి, ఎంత డబ్బు అయితే చెప్పండి, అది మొత్తం నేను తీసుకొస్తా. కాదు, సంవత్సరాలుగా మా దగ్గర తీసుకున్నారు, ఇచ్చారు. మీరంటే మాకెంతో నమ్మకం ఉంది. ఎందుకు అట్లా వెళ్ళారు? రండి అంటే మొత్తం లిస్ట్ రాసుకున్నాం, ఎవరెవరికి ఇవ్వాలో ఎంతంతో మొత్తం ఒక కుప్ప అయితే రాసుకున్నాం. మరి అప్పులంటే కుప్పలే అవుతాయి, మరి మామూలుగా కావు. రాసి పెట్టుకున్నాం. రాసిపెట్టి టోటల్ అమౌంట్ ఎంత అంటే మొత్తం కర్రల సంచికి డబ్బుల కట్టలు పేర్చుకొని వచ్చిందండి. కర్రల సంచి ఉంటదే, ఆ సంచికి డబ్బుల కట్టలు పేర్చుకొని వచ్చి రోడ్డు పక్కన నిలబడింది. మేమేం మళ్ళీ వస్తువులు కూడా తాకట్టు పెట్టలా. ఎవరన్నా ఇస్తారు? ఆ దేవుడు గదిలాడు, మరేంది? మీలో కొంతమంది అంటుండొచ్చు, ఇప్పుడు నేను ఆ కర్రల సంచి కోసం ఎదురు చూస్తున్నాను అన్నయ్య అని. తప్పకుండా కదిలిస్తాడు ఆయన. ఆయన తలుచుకుంటే కార్యం జరగనే ఉంది. నాకు విశ్వాసం ఉంది నీ పట్ల జరిగింది కార్యం అని. అట్ట కదిలిస్తాడో, ఇంకొక రంగం కదిలిస్తాడో, ఇంకొక రంగం కదిలిస్తాడో, ఇంకొక రంగం నీకు అవకాశం ఇస్తాడో. నా దేవుడు లేడా? ఆయన అన్యాయస్తుడా? ఆయన కొరకు ఓపికతో కాచుకున్న వాళ్ళని సిగ్గుపరిచినట్టు చరిత్రలో లేదే. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. చేస్తాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? అప్పులో ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఆహా, మొత్తమా? వందనాలు. సరికంతా అదేమంది. అట్లయితే ఏం పర్లా, నీకోసం కూడా కర్రల సంచి పంపించగలడు ఆయన. నిజమండి. ఇల్లు ఇల్లు తిరిగి పంచాం, సొంత సొమ్ములాగా. ఆమె సొమ్ము పాపం. అప్పు కడతంటే తీసుకునే వాళ్ళు దిమ్మరపోతున్నారు. డాడీ మీకు ఎంత డబ్బు డాడీ అండి? దేవుడు ఇచ్చాడు, తీసుకో, నా కాగితాలు మాకి. అడిగినోడు కల్లా అదే సమాధానం. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు వీళ్ళు కట్టలేరని. కానీ తీసుకెళ్ళి అంత పెద్ద అమౌంట్లు ఇస్తా ఉంటే మైండ్ పోతుంది వాళ్ళకి. దేవుడు కార్యం చేశాడు. ఒకటే సమాధానం, ఎక్కడే నీకంటే దేవుడు ఇచ్చాడు, తీసుకో. ఎక్కడైతే నీకంటే డబ్బులు తీసుకొని మా కాగితాలు మాకి తీసుకొచ్చి, మరి అంత నమ్మి ఇచ్చింది కదా తల్లి పాపం. ఈ కాగితాలు ఆమె దగ్గర పెట్టి, మా ఇంటి స్థలం కాగితాలు ఇవన్నీ పెట్టి తడవకింత 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 కష్టపడి తీరిస్తే చివరిలో ఒక 35,000 ఏమో ఆమె వదిలేసింది. 35,000 అంటే దాదాపు 45,000 ఏమో వదిలేసింది. అవసరం లేదు కట్టొద్దని. చూడు ఎట్ట మాట్లాడాడో. ఆయన ఉన్నాడా? కాకపోతే మనకు ఓపిక లేదు.
అనేవాడిని అన్నయ్య, తిట్టేవాడిని తిట్టని, ఒక మాట పడు, రేపు సాక్ష్యం ఏం చెబుతా? ఎవడు ఏమనకుండా, ఏ నొప్పి తగలకుండా, అసలు ఏ ఇబ్బంది లేకుండా అంత ప్రశాంతంగా సాగిపోతే, మరి దేవుడు ఇలాంటి స్థితిలో నాకు ఇలాంటి కార్యాలు చేశాడని సాక్ష్యం ఏం చెబుతావు? నీ తలకాయ సాక్ష్యం చెప్పాలిగా. ఇప్పుడు నేనేం చెప్పేవాడిని ఏమి లేకపోతే, ఇప్పుడు ఉంది కాబట్టి, అనుభవించాను కాబట్టి సాక్ష్యం చెబుతాను. లేకపోతే ఇక నా తలకాయ చెప్పాలి, నేనేం చెప్పాలిగా? ఖచ్చితంగా సాక్ష్యం కోసం నీ జీవితంలో కొన్ని అనుమతిస్తే సంతోషంగా స్వాగతించు. ఫ్రీగా మాట్లాడుతాను ఏమనుకోవద్దు, మామూలుగా ఎక్కదు, అందుకని చెబుతున్నా. ఇప్పుడు చెప్పు, సావు బతుకు అంటావా? సస్యపోయిద్ది అంటావా? దేవుని పాదాల దగ్గర దీన మనస్సు కలిగి కూర్చో. ఆయన కృప చూపకపోతేప్పుడు అడుగు. నిర్ణయ కాలం ముందు తప్పనిసరిగా నా తండ్రి నీ పక్షాన కదులుతాడు. మనుషులు మనల్ని మోసం చేస్తారు, డౌట్ లేదు. మనుషులు మనల్ని ఖచ్చితంగా మోసం చేయొచ్చు, చేస్తారు, మానవ నైజం అది. కానీ ఆయన మోసం చేయటం. మనుషులు నమ్ముకుంటే సిగ్గుపరుస్తారు, డౌట్ లేదు. కానీ ఆయన సిగ్గుపరచడు. నీ బిడ్డ మారలేదా? ఏం కాదు, మోకాళ్ళే. వాడిని నీ ముందు పెట్టుకో, వాడి ఫోటో పెట్టు నీ ముందు, రోజు వాడిని దేవుడికి అప్పచెప్పు. ఇదిగో వీడి సంగతి చూడు ప్రభా, వీడి సంగతి చూడు, పెట్టు ఆ ఫోటో పెట్టు, వాడి ఫోటో పెట్టు, అప్పచెప్పు దేవుడికి. వీడు నా కుమారుడు, వీడి సంగతి తేల్చు. వీడు మార్చబడాలా, వీడు దర్శించబడాలా, రక్షింపబడాలా, వీడి మనోనేత్రాలు వెలగాల. వీడు నాకంటే ఎక్కువగా యేసయ్యా 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 అని కలవరం ఆ కలవరించాలా. నీ కూతురు కదలలేదా? పెట్టు, దేవుని ముందు పెట్టు, ఆయన ఫోటో పెట్టు, మోకాళ్ళై మొర్ర పెట్టు. దేవుణ్ణి కలవరించేటట్టు చేయకపోతేప్పుడు అడుగు. ఎందుకంటే నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి మొత్తుకోవట్ల, జీవం గల దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన ముందు చూపించి, హిజ్కియా రబ్షాకే పంపిన ఉత్తరాన్ని తీసుకెళ్లి దేవుని ముందు చదివినట్టు నీ బిడ్డ ఆనవాళ్ళు దేవుని ముందుకు తీసుకెళ్లి దేవుడికి చెప్పు, ఇదిగో నా బిడ్డకు సంబంధించిన ఆకృతో లేకపోతే వస్త్రము దేవుని ముందుకు తీసుకెళ్ళి, ఇదిగో నా బిడ్డ నీ చేతికి అప్పగిస్తున్నా, నువ్వు కదిలించుమని పెట్టు. దేవుని ముందు తీసుకెళ్ళి పెట్టు, రోజు మొరపెట్టు. వాడిని కదిలించొద్దు, ఆయన కదిలించొద్దు, మొర్రపెట్టు అంతే. నువ్వు గిర్రా 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 తిరిగే వాడే వచ్చి పడతాడు ఆడ. ఏం మంత్రగాడికి మాంత్రికుడికి అంత శక్తి ఉన్నప్పుడు జీవంగల దేవుడికి లేదా ఏంది? వీడు ప్రయోగతంతు చేస్తే అవతల మనిషి డ్యామేజ్ అయినప్పుడు మనం దేవుని ముందు ప్రార్థన చేస్తే వాడిని కదిలించడా దేవుడు? దయ్యాల కంటే, దురాత్మల కంటే, సైతాను కంటే బలవంతుడు నా యేసయ్య. ప్రతి విషయంలో ఓపికతో దేవుని ముందు మోకాళ్ళని ఓపికతో నువ్వు కాచుకో. దేవుడు కార్యం జరగకపోతేప్పుడు అడుగు. ఆ ఓపిక లేకనే చాలా మంది ఇబ్బంది పడుతుంది. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు, తొందరపాటు అడుగులు దెబ్బ కొడుతున్నాయి. కాదు, దేవుడు కదిలిందాక కొంచెం ఓర్పు సమయం పాటించి మనం దేవుని ముందు కూర్చోవటం అలవరుచుకోవాలి. ఆవేశపడకూడదు. కొంత నేర్పాడు దేవుడు నాకు, లేకపోతే మామూలుగా ఉండేది కాదు మన హడావుడి. దేవుడు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాడు, వెయిట్ ఆగురా, తొందరపడగా ఆగురా, ఆగునాను అనుకుంటూ వచ్చాడు. దేవుడి కృపలో ఆగుతా వచ్చాను. ఒక్కొక్కటి టైం వచ్చినప్పుడు కార్యాలు చేసుకుంటా, తగిలితే తగలాల్సిన దగ్గరికల్లా తగిలేటట్టు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తగిలిచ్చాడు. మనం వస్త్రములు చించుకున్న ఏం ప్రయోజనము? ఆవేశపడి ఇచ్చాడు ఈ సృష్టిలో. కానీ ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరమో ఆ సమయం వచ్చిందాకా, ఆ సన్నివేశం వచ్చిందాకా ఓపిక పట్టడం మానవుడి పని. అది లేకనే ఇప్పుడు అందరూ భ్రష్టు పడుతుంది. అంతే. అమ్మాయి నీకు యుక్త వయసు వచ్చింది, ఓకే, నీకు తగ్గ భాగస్వామిని నేను వెతికి పెడతాను, కొంచెం ఓపిక పట్టమ్మా అని దేవుడు అంటాడు. ఏమక తపనాగదుగా, ఏమే దేవుడు ఆడుకుంటే దేవుడిని ఒకడినే గంతగా దగ్గర బొంతనే.
కొద్దిగా ఆగురా అయ్యా అంటాడు దేవుడు. వచ్చావు కదరా లైన్లోకి, నేను తగిన భార్యని, తగిన భాగస్వామిని నీకు చూపిస్తాను రా. నువ్వు సొంతంగా దేవులాడుకుని నీ పిండం పెట్టిద్ది, జనం చేసిద్దిరా, ఆగురా, కొద్దిగా ఆగురా, ఓపిక పట్టురా అంటాడు. అందరికీ అదే యవనస్తులు చెప్పేది. వీడు ఆగడగా, కొద్దిగా వీడు కాస్త ఈక తోక రాగానే కాలు ఎగరేస్తుంటాడే, నేను లైన్లోకి వచ్చా పోటుగాడిని. దేవుడు అంటే కొద్దిగా ఓపిక పట్టురా, తట్టుకోరా, కొద్దిగా ఆగురా అంటుంటాడు. వీడు తట్టుకోడు, వీడి తపనాగదు. మీకేమైనా ఇబ్బందిగా ఉందా? ఫ్రీగా మాట్లాడుతున్నా, లేకపోతే ఎక్కదు మీకు, అందుకని ఫ్రీగా మాట్లాడుతున్నా. కొంచెం ఆగురా అంటే ఆగడు, దేవుడు ఆడుకుంటాడు, కొలువు తెచ్చుకుంటాడు. ఏమే మనశ్శాంతిగా ఉంటుందో ఇంట్లో వాళ్ళ మనశ్శాంతిగా ఉంటుంది, మొత్తానికి నాశనం తీసుకొచ్చి పెడతారు. చూడ, ఏ పరిస్థితి అయినా ఓర్పు కోల్పోయినందువల్లనే దెబ్బ జరుగుతుంది. చూడండి, దెబ్బ తింటున్నారు చూడండి. కొద్దిగా సంయమనం పాటిస్తే, కొంచెం ఓర్చుకుంటే, కొద్దిగా తట్టుకుంటే, ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఆశీర్వాదకరంగా కార్యాలు చేయడు. ఆగిద్దా? మీకు ఆగిద్దా? నాకు ఆగిద్దా? ఆగనోడికల్లా ముఖం పగిలిద్ది అంతే. ఆగనోడికల్లా ముఖం పగలాల్సిందే. ఆగితేనే మంచిది, కానీ ఆగలేమే. ఉదారం ఊరుకోదే, తపన తట్టుకోలేదే. కొద్దిగా హవ్వ రేపు దొరకాల చెబుతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొద్దిగా ఓర్పు బట్టి, కొద్దిగా సహనం బట్టి, ఆ పండు తినేది ఈ పండు తిన్నట్టయితే భలే ఉండేది. అసలు గొడవే ఉండేది, చావు అనేదే ఉండేది కాదు. అలా కాకుండా ఓర్పును కోల్పోయి దేవుడు వద్దన్న పండు తిని తరతరాలకు శాపాన్ని తెచ్చిపెట్టారు. చెప్పండి, ఇప్పుడు మానవ జాతిలో పాపం ప్రవేశించడానికి ఏమి లేమి కారణమైంది? అవునా కాదా? కొద్దిగా ఓర్చుకుంటే సరే వదిలే. సైతాన్ వచ్చి మాట్లాడాడు అనుకో, సర్పంలో ఉండి, సాయంత్రం దాకా ఆగు. పొద్దున్న చెప్పాడు వాడు, అది చెప్పాడో లేదో ఎగబడి ఆంతను కోసుకొని పండ్లు తినకపోతే సాయంత్రం దాకా సర్పమా, మరి తండ్రి ప్రతిరోజు సాయంత్రం వస్తాడు కదా, మరి ఆ పండు తింటే మా జ్ఞానం వచ్చింది, కళ్ళు తెరవబడితే మేము కూడా దేవతలాగా అవుతాం అంటున్నావు. ఇదేదో సాయంత్రం పెద్ద ఆయన వస్తాడు, ఆయన అడిగి తిందాం ఆగు అంటే వాడు జంప్ అయ్యేవాడు. ఒక ఆమె మీద ఇంకొక ఆమెకి ఇంకొకటి ఏదైనా చెప్పింది అనుకో, ఒక ఆమె ఇంకొక తపనాగదు, ముందు ఎగబడి సపా మాటలు కూసేసాడు పెట్టింది. అందులో నిజమెంతో అబద్ధం ఎంతో ముందు ఆ మనిషి వచ్చిందాక ఆ మనిషిని కనుక్కుందాం, వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో తేల్చుకుందాం అనుకోరు. ఇదిగో ఫలానా నీ గురించి ఇలా అంది అనగానే ఇక లేవదో, తొందర. స్నేహబంధాలు తెగిపోవటానికి అదే కారణం, అనుబంధాలు తెగిపోవటానికి అదే కారణం. తల్లి బిడ్డల అనుబంధాలు, అన్నదమ్ముల అనుబంధాలు, ఫ్రెండ్స్ అనుబంధాలు తెగిపోవటానికి తొందరలే కారణం. నోరు జారటాలు, తొందరలు, అపార్థాలకు గురి కావటాలు. ఈ ఓర్పులేమి అనేది ఎంత నష్టం తీసుకొచ్చిందంటే ఇహమందును పరమందును కూడా మనకు నష్టం. అది ఎంత కీలకమైన విషయమో చూడండి. అవునా కాదా? నీకు అర్థమవుతుందో లేదో మరి. దడా ఆయాసం కొంచెం తగ్గించుకొని దేవుడికి వెళ్ళి చూస్తా, కొంచెం ఓర్చుకుంటా, దేవుడు నా కార్యం చేసేంత వరకు అని కాచుకుంటే ఎంత బాగుండు. నేను అంటున్నాను హవతో, సంవత్సరాలు ఆగొద్దు, నెలలాగొద్దు, సాయంత్రం దాకా ఆగలేకపోయావా? ఈ మొక్క అడుగుదాం అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. చల్లని పూట ఆయన వస్తాడుగా రోజు, ఆయన వచ్చేవాడు, ఆయన అడిగేదానివి, ఆయన చెప్పేవాడు నీకు సమాధానం. అంతగా నువ్వు ముచ్చట పడితే సరే ముందు ఈ పండు తినమ్మని జీవవృక్ష ఫలం ఇచ్చి ఇది తిన్న తర్వాత ఆయనే తీసి ఇది కూడా తినమ్మా, తపన పడతావు తినని ఇచ్చేవాడు. ఆయన ఇచ్చిన దాకా నువ్వు ఆగితే ఎంత బాగుండేది ముసలమ్మా. ఎంత పని చేసావు ముసలమ్మా నువ్వు. అందరికీ దరిద్రాన్ని తెచ్చిపెట్టావు, అందరికీ శాపాన్ని తెచ్చిపెట్టావు. నీ దెబ్బకి సృష్టికర్తే వచ్చి భూమి మీద అవమానాలు పొందాల్సి వచ్చింది నువ్వు చేసిన దరిద్ర పనికి. దేవుడే వచ్చి బలి కావాల్సి వచ్చింది, లేకపోతే ఈ బాధ ఉండేది కాదు కదా పిచ్చి మహారాజుకి. ఈరోజు మనం చేసే బుద్ధిహీనమైన పనులు కూడా దేవుడిని ఇట్లనే బాధ పెడతాయి. హవ్వనని మనం ఏదో అనుకుంటున్నాం కానీ హవ్వని ఇలా అడిగామనుకో, మనకి వెళ్ళి చూసి ఏమంటుంది తెలుసా, మీరేం పెద్ద మనుషులు అంటారా అని అడిగిద్ది.
అప్పుడు మనం అంటాం అనమాట, నీ బ్లడ్డేగా మాకు ఇచ్చింది మరి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓర్పు లేక దరిద్రాలు పెట్టుకుంటారు. ఓర్పు లేక. ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట, మాట్లాడమన్న మాట అదే, నాకు దేవుడిచ్చిన మాట. మీరు సంపూర్ణులను అనునాంగులనై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనకు సహజ సిద్ధంగా లేని ఓర్పుని మనలో పుట్టించడానికి కొన్ని పరిస్థితుల్ని, తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతిస్తాడు. అయ్యే విశ్వాస పరీక్ష అట. ఆ విశ్వాస పరీక్షలు మనకి ఓర్పును తీసుకొచ్చి పెడతాయి. ఆ ఓర్పు మనం కలిగి ఉంటేనే సంపూర్ణ సిద్ధి పొంది అనునాంగులం అవుతాం. మనం సంపూర్ణ సిద్ధి పొంది అనునాంగులం అవటమే కాదండి, మనం పొందగోరినవన్నీ పొందడానికి మనకు ఓర్పే అవసరమై ఉంది. నీ మీద నిందొచ్చింది, నువ్వు నిరూపించుకోవడానికి ట్రై చేసి నువ్వు తిప్పలబడి నువ్వు ఎంత కష్టపడ్డా కాదు. ఆ సమయము దేవుడు తీసుకొచ్చినప్పుడు నీ మీద వచ్చింది నిజమో నిందో దేవుడే బయలుపరిచిందాక దేవునికి వెళ్ళి చూస్తూ ఓర్పుతో ఎదురు చూడాలి. ఆ పని యోసేపు చేశాడు. ఒక్కొక్కటి రాసుకోండి. నీ మీద నింద వచ్చినప్పుడు దేవుడు దాన్ని నిర్ధారణ చేసిందాకా ఓర్పుతో దేవుని పాదాల దగ్గర కాచుకోవటం, దేవునికి మొర్ర పెట్టడం అనేది సత్క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మనం చేయాల్సిన పని. యోసేపు మీద నిందొచ్చింది, ఆడ మనిషి అబద్ధం ఆడింది. మనకి నిందలు రావనేమి చెప్పలేదండి, నిందలు వస్తాయి. ఆడ మనిషి పచ్చబద్ధం ఆడింది. ఆమె బలాత్కారం చేయబోయి ఆయన నన్ను బలాత్కారం చేశాడని ఆయన మీద నింద మోపింది. యోసేపు అక్కడ చెప్పుకున్నట్టుందా? పని వాళ్ళకు కానీ పోతీఫెరోకు కానీ చెప్పుకున్నాడా? అయ్యా నేను ఎరగనయ్యా, అమ్మగారు నా మీద అబద్ధం ఆడుతుందయ్యా, నేను అలాంటి వాడిని కాదయ్యా, ఆమె నన్ను బలవంతం చేయబోయిందయ్యా, అయ్యా నేను ఎరగనయ్యా అని ఏమన్నా చెప్పుకున్నట్టుందా? చెప్పలా. ఎందుకో తెలుసా? చెప్పినా అక్కడి జనం నమ్మరని యోసేపుకు తెలుసు. ఎందుకంటే అబద్ధం ఆడింది ఆడ మనిషి. అబద్ధం ఆడింది ఎవరు? ఆడ మనిషి. చట్టమైనా సరే ఆడ మనిషి అబద్ధం ఆడిందంటే ముందు చట్టమైనా స్పందించింది, సమాజమైనా స్పందించింది. ఎందుకంటే ఆడ మనిషి విషయంలో సమాజానికి అలాంటి సింపతి ఉంది. కాబట్టి యోసేపుకు తెలుసు, ఇప్పుడు నేను నిరూపించుకోవడానికి ట్రై చేస్తే దెబ్బతింటాను. ఎందుకంటే చేసిందంతా చేసి మళ్ళీ ఎరగనని బొంకుతున్నావరా అబద్ధీ కూడా, ఇంకా 4 దెబ్బలు పడే అవకాశం ఉంది నా మీద. కాబట్టి ఇప్పుడు నేను మౌనం వహించడం తప్ప, నా సృష్టికర్తకి అప్పచెప్పుకోవడం తప్ప, నా తండ్రి అయిన యాకోబు దేవునికి, నా పితరుడైన ఇస్సాకు అబ్రహాముల దేవునికి అప్పచెప్పుకోవడం తప్ప ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. సమయం వచ్చినప్పుడు నా దేవుడే నిజ నిర్ధారణ జరిగిస్తాడు. అయ్యా నేను ఎరగనంటే నన్ను కనికరించేవాడెవడు? నా మాట నమ్మేవాడెవడు? కనికరించేవాడు, నమ్మేవాడు లేనప్పుడు నేను మొత్తుకొని ప్రయోజనం ఏముంది? మౌనం అయిపోయాడు, అప్పజెప్పుకున్నాడు నిందకి. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. నాకు తెలిసి యోసేపుని ఆ సమాజం తిట్టుంటది, ఆ తోటి బానిసలు తిట్టుంటారు, పోతీఫెరో తిట్టుంటాడు, పోతీఫెరో భార్య చెలికత్తెలు తిట్టుంటారు. దుర్మార్గుడు, వంచకుడు, తెన్నింటి వాసాలు లెక్కబెట్టేవాడు, అన్నం పెట్టిన చేతిని పట్టుకున్నాడు, నీచుడు, నికృష్టుడని ఎంతమంది ఎన్ని రకాలుగా ఆడిపోసుకున్నారో యోసేపుని. కానీ ఎరగడు. పాపం పర్సనల్గా ఎంత ఏడ్చుకొని ఉంటాడో ఆయన. ఏంది దేవా నాకు ఈ కష్టాలు, ఏంది దేవా నాకు ఈ బాధలు, ఏంటి దేవా నాకు ఈ అల్లరి, కన్న తండ్రికి దూరం అయిపోయాను, బానిసగా అమ్మబడ్డాను, ఇక్కడ కొంచెం స్వాంతన పొందానంటే మళ్ళా నాకు పిడుగుపాటులాగా ఈ దారుణం ఏంది తండ్రి, మళ్ళా నేను జైలు పాలవటం ఏంటి తండ్రి, ఎరగని దానికి నేను వచ్చి ఇక్కడ పట్టం ఏంటి తండ్రి, నా పరిస్థితి ఏంటి తండ్రి, ఎంత ఏడ్చుకొని ఉంటాడో పర్సనల్గా ఆయన. పోనీ నేను ఏదన్నా చేశానా, చేసిన తప్పులకి శిక్షగా ఏమన్నా పంపించావా? నేనేం చేసినట్టు కూడా నాకేం గుర్తులేదు. మరి ఎందుకు వచ్చింది నాకు ఇలాంటి పరిస్థితి? కానీ ఏదైనా నీకు తెలియకుండా అయితే ఏది రాదుగా. నేనైతే ఓపికతో నీ వైపే చూస్తాను,
ఓర్పుతో నా పక్షంగా నువ్వు కదిలేంత వరకు నేను నీకెళ్ళే చూస్తానయ్యా అని ఏడ్చుకుంటూ దేవునికి వెళ్ళచ్చు. ఇంకెవరు చెప్పుకుంటాడు పాపం. కొంతమంది మనుషుల పరిస్థితి అలా ఉంటుంది, ఎవరికి చెప్పుకునే మార్గం కూడా ఉండదు. కొంతమంది ఆడపిల్లల పరిస్థితి అంతే ఉంటుంది, వాళ్ళ ఘోష అరణ్య ఘోష. కనీసం చెప్తే వినేవాళ్ళు కూడా ఉండరు. అసహించుకుంటారు, ఏసడించుకుంటారు, తృణీకరించి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఎలా ఏడుస్తారో తెలుసా? బాధను బట్టి ఏడరు. ఈ బాధ చెప్పుకునే దిక్కు లేదే అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. నీకు ఒక ఆలోచన చెప్తాను. మనుషులకు దయ కలగదు, మనుషులకు కనికరం కలగదు. కాస్త కూస్తో దయగలిగి కనికరం కలిగి ఒక పూట విన్నా మరో పూట ఏసడించుకుంటారు తప్ప నేను అర్థం చేసుకోలేరు. కానీ నిన్ను అర్థం చేసుకొని నీకు న్యాయం తీర్చేవాడు నా ప్రభు. నీ పరిస్థితిని నువ్వు మోకాళ్ళు నీ కన్నీరు విడిచి ఆయనకి చెప్పొచ్చు. నువ్వు దేవా నేను ఎరుగుదునా, నాకు తెలుసా, దేవా నేను చేశానా అన్యాయంగా నా మీద ఇలాగా, ఈ విషయమే కాదు ఏదైనా నువ్వు ఆయన ముందు కూర్చోవచ్చు, ఆయన వైపు కళ్ళు తెరవచ్చు, కన్నీళ్లతో ఆయనకి విషయం చెప్పొచ్చు. 10 మంది దగ్గరికి 10 సార్లు వెళ్ళి నీ సమస్య 10 సార్లు వాళ్ళకి చెప్పుకునే కంటే, 10 మంది దగ్గరికి వెళ్ళి 10 మందికి 10 సార్లు నీ సమస్య చెప్పుకునే కంటే, ఆ 10 సార్లు దేవుని దగ్గరికి వెళ్ళు. ఒక్కడే దేవుడు, ఆ ఒక్క దేవుడి దగ్గరికి 10 సార్లు వెళ్ళు, 10 సార్లు చెప్పు. కనీసం 11వ సారైనా నీకు జవాబు పంపుతాడు. పది మందికి నువ్వు చెప్పినప్పుడు 10 మంది నలుగురిలో నిన్ను ఆరడిపరుస్తారు, నవ్వుల పాలు చేస్తారు, ఎవ్వరూ కనికరించరు. కానీ ఆ 10 సార్లు నువ్వు జీవంగల దేవుడి దగ్గరికి వెళ్ళి, నా తండ్రి నా పరిస్థితి ఇదే, నువ్వు ఆయన వైపు చూస్తే, ఆ 10 సార్లు నువ్వు వెళ్ళి ఆయన ముందు మోకాళ్ళు ఉనితే ఓపికతో, కనీసం 11వ సారైనా నీ పక్షంగా ఆయన బలమైన బాహు కదులుతుంది. యోసేపు అంతే జరిగింది. జైల్లో పరిచయం అయ్యారు. భక్షకారుల అధిపతి, పానదాయకుల అధిపతి. పానదాయకుల అధిపతికి చెప్పాడు, సార్ నేను ఎరగని నేరానికి జైలు పాలయ్యాను, మీరు బయటికి వెళ్తున్నారు, మీరు వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకోండి, రాజుగారికి చెప్పి నన్ను బయటికి తీసుకొని రండి అని రిక్వెస్ట్ చేసుకున్నాడు. వాడు పోయాడు, 2 ఏళ్ళు ఇంకా పట్టించుకోవాలా. ఎందుకు కలిగిద్దండి కనికరం? ఎవరికి గుర్తుంటాం మనం? స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ. ఈ పానదాయకుల అధిపతి బయటికి పోయాడు, నన్ను ఇయాల పిలుస్తారు, రేపు పిలుస్తారు, ఇయాల పిలుస్తారు, రేపు పిలుస్తారు అని సంవత్సరాలు ఎదురు చూశాడు. పోయింది, ఆశ కూడా పోయింది. అరే నాకు ఇంత తీయగా మాటలు చెప్పి, నాకు ఇంతగా ధైర్యం ఇచ్చి, నేను బయటికి వెళ్ళగానే ముందు నీ గురించే నేను మాట్లాడతాను, ఎందుకంటే నాకు వచ్చిన కళ దాని భావం అద్భుతంగా నువ్వు చెప్పావు, ఖచ్చితంగా నేను నీ గురించి మాట్లాడతానని భరోసా ఇచ్చి వెళ్ళినోడు అశ్రద్ధ ఎందుకు చేస్తాడులే, నా గురించి గుర్తు చేసుకుంటాడు, నన్ను బయటికి తెస్తాడని చెప్పుకుంటే వాడు కూడా మర్చిపోయాడు. ఏమండి? ఇక మళ్ళా ఇప్పుడు ఎటు చూడాల్సి వచ్చింది? మళ్ళా ఆయనకి వెళ్ళి చూడాల్సి వచ్చింది. మళ్ళా దేవుడా, ఆశ కూడా పోయిందయ్యా. ఇక నువ్వు తప్పి నువ్వు కార్యం చేయకపోతే ఇంకా నాకు వేరే మార్గం లేదు, నువ్వు తప్ప నాకు ఇంకా అవకాశం, నువ్వు తప్పి నాకు ఏ దారి కనపట్టలేదు ప్రభు అని మళ్ళీ దేవునికి వెళ్ళి చూసినప్పుడు, అప్పుడు దేవుడు కదిలాడు యోసేపు పక్షంగా. ఎక్కడ కదిలాడు? రాజు దగ్గర కదిలాడు. రాజుకు ఒక కళ పుట్టించి, ఒక కళని 2 సార్లు 3 సార్లు రెట్టించి వచ్చేటట్టు చేసి, రాజుగారి మైండ్లో దాన్ని ఆలోచించేటట్టు చేసి, దాని భావాన్ని గురించి అతడు వెతుకునేటట్టు చేసి, దానికి సరైన భావం చెప్పగలిగిన వాడు యోసేపే అని అప్పుడు ఈ పానదాయకుల అధిపతికి దేవుడు గుర్తు చేస్తే యోసేపు బయటకు వచ్చాడు. ఎవరు పూనుకుంటే, ఏ బాహు కదిలితే, ఏ హస్తము కార్యం చేస్తే, ఎవరు మాట్లాడితే, ఎవరు దర్శిస్తే, అదిగో ఆయన నా దేవుడు, ఆయన నా దేవుడు, ఆయన నా దేవుడు, ఆయన నా దేవుడు, ఆయన కదలాలి, ఆయన కార్యం చేయాలి, ఆయన చాపాలి నీ పక్షంగా బాహు. తప్పించి ఏ నరునికి దయగలగదమ్మా, ఏ నరునికి దయగలగదు నాన్న. ఆయనకి కలగాలని మీద. మరి ఆయన కదలాలంటే ఆయన సన్నిధిలో ఓపికతో కాచుకోవాలి. తొందరపడకూడదు, తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు.
ఆయన నీ పక్షంగా కదిలి నీకు సహాయం చేసేంత వరకు ఓపికతో ఆయన దగ్గర కాచుకోవటం అనేది ఎంత మంచి అలవాటో. ఏ విషయంలోనైనా ఇదే వర్తిస్తుంది. కష్టపడ్డావు, నీకు భౌతికంగా చెప్తున్నాను, ఆత్మీయంగా కూడా చెప్తున్నాను, రెండు చెప్తాను. కష్టపడ్డావు, జాబ్ రాలా, డోంట్ వరీ, ఓపికతో ఆయన పాదాల దగ్గర కాచుకో. ఓపికతో ఆయన పాదాల దగ్గర కాచుకో. ఓర్పుతో ఆయన పాదాల దగ్గర మొర్రపెట్టు. నేను కష్టపడ్డాను, ఆఫీస్ తిరుగుతున్నాను, ఎవరికి దయ పుట్టింది దేవా? ఎవరికి దయ పుట్టింది? నా పక్షంగా నువ్వు కదిలితేనే ఎవరికైనా దయ పుట్టేది. ముందు నువ్వు దయదలుచు నాయనా అని దేవుని పాదాల దగ్గర ఓపికతో నువ్వు కాచుకో. నీతో పాటు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తుండొచ్చు, వాళ్ళు చేస్తుండొచ్చు, నీకు ఇంకా రాకపోయి ఉండొచ్చు, డోంట్ వరీ. నువ్వు దేవుని సన్నిధిలో ఓపికతో కాచుకో. ఆయన ఏం చెప్పాను, ఇందాక చెప్పాను, కాలమును బట్టి కూడా పనిచేస్తాడని చెప్పాను. నీకు నిర్ణయించిన కాలం వచ్చిన దాకా నువ్వు దేవుని వైపు ఎదురు చూస్తూ ఉండవు. నిర్ణయ కాలం వస్తుంది, నీకు నిర్ణయించిన కాలం కూడా వస్తుంది. నీ ఉద్యోగానికి వస్తుంది, వివాహానికి వస్తుంది, సంతానానికి వస్తుంది, నీ పిల్లల భవిష్యత్తుకు వస్తుంది. ఆ కార్యము ఆయన జరిగించిన దాకా, ఆ సమయం ఆయన తెప్పించిన దాకా నువ్వు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? తొందరపడి అడుగులు వేయకూడదు. దేవునికి ఏదైనా హెల్ప్ చేద్దామని ట్రై చేయకూడదు. దేవుడు కదిలేంత వరకు ఓపికతో ఆయన సన్నిధిని కాచుకొని ఆయనకు మొర్ర పెట్టడమే మన పని. ఆయనకి మొర్ర పెట్టడమే మన పని. ఇక ఆయన బాహువు కదిలినప్పుడు, ఇక ఆయన పని చేయాలనుకున్నప్పుడు టపా 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 అన్నీ అయ్యే ముందుకు వస్తాయి. మైండ్ పోయిద్ది నీకు. అప్పటిదాకా బిగబట్టి ఉన్నవన్నీ ఒక్కసారిగా టపా 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 మొత్తం అందుబాటులోకి వస్తే లైన్ అయిపోయింది. కానీ అంత ఓర్పు ఏడుందేడా? తపన ఎక్కువయా, దడ ఎక్కువయా. కానీ మీరు దేవుని పిల్లలు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన ముఖాముఖి మాట్లాడుతూ ఉన్నాడు. కొద్దిగా ఓపిక పట్టు, కొంచెం ఓర్చుకో, కొద్దిగా సమయంలో పాటించు. నేను నిర్ణయించిన సమయం ఒకటి ఉంది, ఆ సమయంలో నా కార్యం తప్పకుండా నువ్వు చూస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు బెంబేలెత్తిపోవాకు, కంగారు పడవాకు, కుమిలిపోవాకు, కురింగిపోవాకు, తిండి తిప్పలు మానేవాకు. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను, నువ్వు అన్నాహారాలు మానేస్తే నేను తట్టుకోలేను, నువ్వు నిద్రలేమితో ఉంటే నేను తట్టుకోలేను. నువ్వు నా యందు విశ్వాసం ఉంచిన దానివైతే, నువ్వు నా యందు విశ్వాసం ఉంచిన వాడవైతే నా వైపు చూసి ధైర్యం తెచ్చుకొని ఓపికతో నాకెళ్ళి చూడు. నేను కార్యం త్వరపెట్టబోతున్నాను, నా కార్యం జరిగింది నువ్వు చూస్తావని నా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ కొరకు చేసినటువంటి కార్యములు నిర్ణయ కాలం ముందు తప్పక నెరవేరుతాయి. ఆ దినాన నీవు నన్ను మహింపరుస్తావు, కన్నీళ్లతో నన్ను ఆరాధిస్తావు, నువ్వు ఆనంద బాష్పాలతో ఆరాధిస్తావు, నువ్వు మహింపరుస్తావు. అప్పటిదాకా వేచి ఉండు, కొంచెం సమయం పట్టు, తొందరపాటు అడుగులు వేయవాక. సారా దేవునికి హెల్ప్ చేద్దాం అనుకుంది, కొంప ముంచింది. దేవునికి హెల్ప్ చేద్దాం అనుకుని అబ్రహాంతో మాట్లాడింది. దేవుడు నీకు సంతానం ఇస్తానన్నాడు కానీ నా ద్వారానే ఇస్తానన్నాడా? ఇంకొక ఆమె ద్వారా కన్నా కూడా నీ సంతానం అయింది కానీ ఆడమనిషి సంతానం కాదు కదా. కాబట్టి నా ద్వారా కాకపోతే ఈ హాగర్తో సంతానాన్ని గాను అని ఆమెనిచ్చింది. ఐడియా బాగానే ఉంది అనుకున్నాడు ఆయన. నిజమే కదా, సారా నుండి కాకపోతే ఇంకొక ఆమె నుండి అయినా సరే పుట్టే సంతానం నాదే అయింది కానీ ఆడవాళ్ళది కాదు కదా. లాజిక్ సెట్ అయింది అబ్రహాంకి. మారు మాట్లాడకుండా పెళ్లి చేసుకున్నాడు, స్వీకరించాడు, బిడ్డను కూడా కన్నాడు. కన్న తర్వాత దేవుడు దాదాపు నాకు తెలిసి 11 నుంచి 13 ఏళ్ళు మౌనం అయిపోయాడు. అబ్రహాంతో మాట్లాడలా. తొందరపాటుతో నీ సొంత నిర్ణయాలు చేసుకొని నీ ఇష్టం వచ్చిన అడుగులు వేసేటప్పటికి నేను ఎందుకు మాట్లాడాలని దేవుడు మౌనం అయిపోయాడు. కుమారుణ్ణి కన్న తర్వాత హాగరుకి గర్వం పెరిగింది, సారాని తృణీకరిస్తుంది. సారా బిడ్డతో ముద్దాడుతుంటే, అరే ఆ గొడ్రాల దాని దగ్గరికి ఎందుకు పోయావరా, రా అని పిల్లవాడిని గద్దిస్తుంది. అబ్బా ఇది నన్ను నీచురాలుగా ఎంచిందని రివర్స్ అయిపోయింది సారా. ఇక కూర్చుంది అబ్రహాంతో, ఈ విషయంలో దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు, నా ఉసురు నీకు తగిలిద్దంది.
ఉసురు దాకా ఎందుకు మ్యాట్ అని చెప్పి అన్నాడు. ఆడవాళ్ళ డైలాగ్ అదే కదా, నా ఉసురు నీకు తెలియదు, నువ్వు మామూలుగా బాగుంటారు కదా, ఉసురులొద్దు పాడొద్దు, ఏం మ్యాటర్ ఏందన్నాడు. ఆ దాసిని దాని కుమారుని తీసుకెళ్ళి వదిలిపెట్టరా, ఎడారిలో వదిలిపెట్టరా అంది. ఆమెకేం కాదు కాబట్టి వదిలిపెట్టరమ్మంది. ఆమె కొడుకునైతే వదిలిపెట్టమ్మంటదా? మరి అబ్రహాంకో కొడుకు ఎంత తీపి ఉంటుంది ఆ బిడ్డ మీద. దేవుని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు వెళ్ళాడు గురుడు దేవుని దగ్గరికి. చేసుకునేటప్పుడు బిడ్డ తినేటప్పుడు వెళ్ళాలా, ఆ వదిలిపెట్టి రమ్మన్నప్పుడు పోయాడు. ప్రభా నమ్మకంగా చేసుకోమంది, బిడ్డను కనమంది, ఇప్పుడు తీసుకెళ్ళి వదిలిపెట్టమంటుంది, ఏం చేయమంటావు ఆమె చేసుకోమంది, చేసుకున్నావు, ఆమె కనమంది, కన్నావు, ఆమె వదిలిపెట్టమంటుంది, పోయి వదిలిపెట్టు. 2 మాటలు విన్నావు కానీ ఆయన 3వ మాట కూడా ఆ మాట విను. ఏడుస్తా కూర్చున్నాడు దేవుని ముందు. నువ్వు కూడా ఏందయ్యా, వాడు నా బిడ్డయ్యా, శారాకేం కాడు, శారాకి సవిత కొడుకు, నాకు బిడ్డయ్యా, ఎట్లయ్యా అంటే అప్పుడు దేవుడు ఓదార్చాడు. బాధపడకు, వాడిని సావనీయంలే, నేను వాడిని కూడా దీవిస్తాను, వాళ్ళలోంచి కూడా రాజులు వస్తారు, వాళ్ళిద్దరిని నేను సేవ్ చేస్తాను, నువ్వు వదిలిపెట్టరమ్మన్నాడు. చూడు, ఈయన తేడా పడ్డా కూడా ఆయన ఎట్ట కవర్ చేస్తున్నాడు చూడు. సరే అయింది ఏదో అయిపోయింది, సరే పొమ్మన్నాడు, వదిలిపెట్టరమ్మన్నాడు. ఇప్పుడు ఈ ఓర్పు కోల్పోయి చేసిన పని ఫలితం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇజ్రాయిల్ అబ్రహాం సంతతి చుట్టూ, ఇస్రాయిల్ చుట్టూ, వాగ్దాన సంతానం చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి వాళ్ళకి ఇప్పటిదాకా టార్చర్ చేస్తుంది ఆ ఇష్మాయిల్ సంతతే. ఈ శారా చేసినటువంటి తొందరపాటు పని, ఓర్పు కోల్పోయి చేసిన పనికి తన వాగ్దాన సంతానానికి దీర్ఘకాల శత్రువుని కనింది. ఇప్పుడు వాళ్ళిద్దరే కొట్టుకు సత్తున్నాడ. హాగరు కొడుకులు, శారా కొడుకులు. అరబ్బులందరేమో హాగరు సంతతి, ఇస్రాయేలేమో శారా సంతతి. ఇద్దరికి తండ్రి ఒకడే, అబ్రాం. ఇప్పుడు అబ్రాం 2 కొడుకులు దండుకుంటున్నట్టు అనమాట. అదే దేవుడు చెప్పిన నాకు ఓపిక పడితే ఒకడే కొడుకు ఉండేవాడు, సూపర్గా ఉండేది. విన్నరే, అదే వచ్చింది గొడవ. ఇక ఎక్కడన్నా చూసుకోండి, బైబిల్ మొత్తం ఎత్తుక్కోండి మీరు. ఓర్పును కోల్పోయే అగచాట్లన్నీ. గురువు గారి దగ్గర చేరాడు, ఎలీషా దగ్గర చేరాడు గెహజీ. కాస్త గురువు గారు లైన్లోకి వచ్చి, గురువు గారు ఆశీర్వదించి, గురువు గారు అభిషేకించి, గురువు గారు ఆ కృప దేవుడి దగ్గర నుంచి ఆ బిడ్డ మీదకి వచ్చినట్లు ప్రార్థన చేసిన దాకా ఆగినట్టయితే బాగుండేది. ఆయన కూడా ఎలీషా అంతటి వాడు అయ్యేవాడు, లేదా ఎలీషా కంటే గొప్పవాడు అయ్యేవాడు గెహజీ. అప్పటిదాకా ఏడవపికి పట్టాడు. వెండి బంగారం చూడగానే మనసు లాగింది. నయమాను కుష్ఠొదిలించుకొని దుస్తుల బట్టలు, వెండి బంగారాలు తీసుకొచ్చి ఇవ్వబోతే నాకు వద్దు పో అని ఎలీషా అంటే, వీడు ఎంటపడ్డాడు రథం వెంట. గెహజీ శిష్యుడు, ఎలీషా శిష్యుడు గెహజీ. ఈ మాట చెప్పి ఎలీషా లోపలికి పోయాడు. బయట ఉన్నాడు, రథం వెళ్ళిపోతుంది. ఏం గురువో ఈ గురువు, ఆయన తినడం ఇంకొకటి తిన్నాడు. ఆయన తినకపోతే తినకపోయాడు, నేనున్నాక ఆయన పరిచర్య చేత నాకన్నా ఇప్పించవచ్చుగా. ఏందో ఆయన తినడు, ఇంకో ఆయన ఎందుకు తినడు? ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే దేవుడే తన వాడై ఉన్నాడు ఎలీషాకి. ఇక వెండి బంగారులు లెక్కలోవి కాదు ఎలీషాకి, దుస్తుల బట్టలు లెక్కలోవి కాదు. అసలు ఏ బట్టలే, ఒక అడ్డగొడ్డ చుట్టుకునైనా సరే తిరుగుతాడు, చేత కర్ర పట్టుకొని, గొంగళ దుప్పటేసుకొని. ప్రవక్త ఆయన. అవసరమైతే బట్టలు లేనివాడికి బట్టలు తెప్పించగలడు, వెండి కావాల్సిన వాడికి వెండి, బంగారు కావాల్సిన బంగారు, తిండి కావాల్సిన వాడికి తిండి, ఏదైనా ఇప్పించగలడు, రప్పించగలడు. ఎందుకంటే దేవుడు తనవాడు. ఆ మెట్టుకి ఈ గేజీ కూడా చేరిందాకా ఓపిక పడితే బాగుండేది, కానీ ఆగలేదే తపన. నయమాన్ రథం వెంటబడి పరిగెత్తి ఎలీషా వద్దన్నవి పోయి తెచ్చుకున్నాడు. ఏమని? ఎలీషా పేరు చెప్పే, మా అయ్యగారి దగ్గరికి ఇప్పుడు మన్యం నుంచి మనుషులు వచ్చారు, వాళ్ళకి ఇవ్వాలని, ఇందాక మీరు ఇవ్వమన్నైతే ఇస్తానన్నవి తీసుకొని రమ్మన్నాడు అని చెప్తే,
డబ్బులు ఇచ్చాడు మనోడు. అవి మొత్తం ఇంటికాడికి తీసుకెళ్ళి ఇంట్లో చేర్చుకొని మళ్ళీ ఏం ఎరగనట్టు ఎలీషా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఎలీషా తెలీదు గెహజీ ఎక్కడికి పోయావు అన్నాడు. ఎక్కడికి పోయావు నాయన? నాకు తెలిసి నేనేమనుకుంటున్నానో తెలుసా, ఇది గెహజీకి ఒక టెస్ట్. ఆ టెస్ట్లో గెహజీ కానీ ఓపికతో పాస్ అయినట్టయితే నాకు తెలిసి ఇక నెక్స్ట్ రౌండ్లో గెహజీని ఒకవేళ అభిషేకం చేసేవాడేమో. గెహజీని ఇంకా ముందు పెట్టేసేవాడేమో లైన్లో. వాడి తపన ఆగల. ఇట్లనే చేస్తారు కొంతమంది. కొన్ని స్థానాల్లో ఉంచబడినప్పుడు దైవజనుడు ఉంచిన చోట ఉంచబడిన విధంగా ఉంచబడిన క్రమంలో ఉన్నట్టయితే ఎంత బాగుండు. కానీ ఉండరే, ఓపిక ఉండదే, తపన ఆగదే. ఇటు పరిగెత్తాడు. ఏం సాధించాడు? వెండి బంగారు దుస్తుల బట్టలు సాధించాడు. సాధించి ఏం అరగనట్టు వచ్చి నిలబడ్డాడు. అడిగి పోయావు గెహజీ అని అడిగాడు. ఈయన అడిగినప్పుడన్నా సిగ్గు తెచ్చుకొని చెప్పాలిగా, ఎన్నాళ్ళు అడగని ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నాడని. తేడా పడ్డాను గురువు గారు, ఆశపడి ఇట్లా పోయి వచ్చానని చెప్పొచ్చుగా. నేను ఎక్కడికి పోలేదండి, నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు. పశ్చాబద్ధం ఆడాడు ఫ్రెష్గా. అప్పుడు ఎలీషా అన్నాడు, నయమాను రథం పోతున్నప్పుడు ఆ రథం వెంట నీవు పరిగెత్తుచున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? చేసిందంతా చేసొచ్చి మళ్ళీ ఏం ఎరగనట్టు మాట్లాడుతున్నావా? వాడు వదిలించుకొని పోతున్నాడు కుష్టు, అది నీకు నీ బిడ్డ తరం ఉంటుంది పొమ్మన్నాడు. ఇక దైవజనుడు పలికితే అంతే, స్తోత్రం. తెల్లని కుష్టు గల్లవాడై బయటికి వెళ్ళాడు. ఇప్పుడు దుస్తుల బట్టలు కుష్ఠరోగానికి వేసుకుంటాడా? వెండి బంగారాలు ఏం చేస్తాడు? ఇప్పుడు ఊరు బయట బతకాలి. ఊళ్ళో ఉండేవాడికి కదా అవన్నీ భోగాలు పనికొచ్చేది. ఇప్పుడు కుష్ఠరోగం వచ్చి ఊరు బయటికి వెళ్ళాడు, ఇంకెక్కడా అనుభవించగలడా? ఓర్పు కోల్పోవటం వల్ల తెచ్చుకునే దరిద్రాలు ఇవన్నీ కూడా. కొద్దిగా ఓర్పు సహనాలు పాటించి, కొంచెం సంయమనం పాటించి, నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నిల్పితివా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నిల్పితివా. నీ సన్నిధిలో దీనుడనై, నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు, కాచుకొనేదని కృపయన్నడు. యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప. దేవునికి మహిమ. ఎంతమందికి విశ్వాసం కలిగింది? మరి ఓపికతో ఎదురు చూసే మెట్లోకి వస్తారా? తొందరపడతారా? చేస్తాడా చేయడా? భౌతికంగా ఏదైనా సంతాన విషయంలోనైనా నువ్వు దేనికోసం అడుగుతున్నావు దాని విషయంలో ఓపికతో దేవునికి మొర్రపెట్టి ఎదురు చూడు. కొంతమంది పిల్లలు లేరు అని బాధపడతారు. నీకు మంచి మనసు ఉందా? సరే, నీకు పుట్టకపోతే ఏ తల్లి కన్న బిడ్డైనా దిక్కులేని బిడ్డను తెచ్చుకొని పెంచు. నీ బిడ్డకు నువ్వు పాలిచ్చి పెంచి పెద్ద చేస్తే అది బాధ్యత. ఎవరో కన్న తల్లి బిడ్డను తీసుకొచ్చి నువ్వు పెంచి పెద్ద చేస్తే అది సేవ. ఏది ఉత్తమం? మీకు తెలుసా? చాలామంది పిల్లలు లేని గొడ్రాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకి సంతానం కలిగింది. నా కళ్ళతో చాలామంది చూశాను, నేను వాళ్ళకి ప్రార్థన కూడా చేశాను. వాళ్ళకి సంతానం కలగల.
కలగనందువల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇక వాళ్ళు పిల్లలు అనే ఆలోచన పక్కన పెట్టి దిక్కులేని బిడ్డను తీసుకొచ్చుకొని పెంచడం మొదలుపెట్టారు. అలా ఎప్పుడైతే ఇంకొక బిడ్డను తెచ్చుకొని పెంచి ఆ బిడ్డని ఆదరించడం మొదలుపెట్టారో దేవుడు ఆమె గర్భాన్ని ముట్టాడు. అంటే ఆ సేవకు మెచ్చి ఆమె గర్భాన్ని ముట్టాడు. ఆమె సంతానవతి అయింది. మీరు కూడా ఇనే ఉంటారు, చాలా మంది జీవితాల్లో చూసే ఉంటారు. ఫలానా బిడ్డను తెచ్చి పెంచుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు అనే సాక్ష్యాలు మీరు లోకంలో వినే ఉంటారు. పుట్టనే పుట్టకపోని కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదే అంటారు కదా. ఏ తల్లి కన్న బిడ్డ దిక్కులేని బిడ్డను తెచ్చుకోమా. కన్న బిడ్డలే గ్యారంటీగా చూడాలి ఈ రోజుల్లో. బయట వాళ్ళది ఏముంది? ఏమో వీలైతే కన్నవాళ్ళకంటే బయటోడే చూడొచ్చు, బయట అమ్మాయే చూడొచ్చు. ఎందుకంటే దాన్ని కళ్ళు తెరిసిన దగ్గర నుంచి నువ్వే తల్లివి నువ్వే తండ్రివి కాబట్టి నిన్నే ప్రేమించి నిన్నే హత్తుకునే అవకాశం ఉండదని ఎందుకు అనుకుంటున్నావు? ఆ విధంగా దేవుడు నీ గర్భాన్ని మూసి ఇంకొక బిడ్డకి నీ ద్వారా ప్రేమ దొరికేటట్టు చేయాలని సంకల్పించాడేమో. దేవుని ప్రణాళిక నీ విషయంలో అది అయి ఉందేమో. దాన్ని ఎందుకు గుర్తించవు? నేనే గనాలని నువ్వు మొరాయిస్తున్నావు. ఏమో నీ ద్వారా ఇంకొక బిడ్డను ఆదరించేటట్టు దేవుడు నీ మీద ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడేమో. అదే నీకు సొంత బిడ్డ పుడితే నువ్వు ఆ బిడ్డను ఆదరించలేవేమో. నీ ద్వారా ఇంకొక బిడ్డకి ఆదరణ దొరికినట్లు దేవుడు అట్లా నిన్ను డిసైడ్ చేశాడేమో. అలా ఎందుకు అనుకో? అలా దేవుడు నీ చేతికి తీసుకొస్తే ఏదన్నా ఒక బిడ్డను చక్కగా పెంచి పెద్ద చేయి. దేవుడు దయగలిగితే నీ గర్భాన్ని ముట్టి నీకు కూడా సంతానాన్ని ఇస్తాడు. ఇయ్యకపోయినా ఆ బిడ్డను పెంచు. వేరే తల్లి కన్న బిడ్డను నువ్వు పెంచితే అది సేవ. నీ కన్న బిడ్డను నువ్వే పెంచి పెద్ద చేస్తే బాధ్యత గొప్పదా, సేవ గొప్పదా? పెద్దగా చెప్పండి. మైండ్ పనిచేసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్పండి. సేవే గొప్పది కదా. చెయ్యి, ఆ పని చెయ్యి. విశ్వాసంతో ఓపికతో ఎదురు చూడు. లేదు నాకే దేవుడు ఇస్తాడనే విశ్వాసం ఉందా? కూర్చో, దేవుని ముందు ఓపికతో ఎదురు చూడు. తప్పకుండా ఇస్తాడు. శారాకి ఇచ్చినోడు, రెబ్కాకి ఇచ్చినోడు, హన్నాకి ఇచ్చినోడు, రాహేలుకి ఇచ్చినోడు నీకెవడాయండి? ఆయన ఇస్తాడు. ఓపికతో ఆయన పాదాల దగ్గర ఎదురు చూడు. కుటుంబ పరిస్థితుల మార్పు విషయంలో కూడా నిరాశపడొద్దు, నిరుత్సాహపడొద్దు. ప్రార్థనలు చేస్తున్నా కానీ జవాబు రావట్లేదని కృంగిపోవద్దు. జవాబు దేవుడు ఇచ్చేంత వరకు ప్రార్థన ఆపకూడదు, ఓపిక కోల్పోకూడదు. నీ ఓర్పును చూడని దేవుణ్ణి, నీ ఓపిక, నీ సహనం, నువ్వు కార్యం లేట్ అయినా కూడా విశ్వాసం వదిలిపెట్టకుండా, కార్యం ఆలస్యమైనా కూడా నువ్వు విశ్వాసంతో దేవుని కోసం చూస్తా ఉన్నావు చూడు, తెగ నచ్చుతావు నువ్వు దేవునికి. నీ మొండితనం చూడని దేవుణ్ణి, నీ ఓర్పును చూడని దేవుణ్ణి. అది అన్ని విషయాలలో వర్తిస్తుందండి. ఇది సేవలో కూడా ఇదే వర్తిస్తుంది. సేవ చేయడానికి పూనుకున్నావు, మొర పెడుతున్నావు, మొత్తుకుంటున్నావు, కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, కొంత ఫలం చూసావు, ఇంకా ఫలం చూడాలని ఆశపడుతున్నావు, కానీ జరగట్లేదు. డోంట్ వరీ. ఆయన సన్నిధిలో ఓపికతో కాచుకోనుండు. నిర్ణయ కాలం వచ్చినప్పుడు పట్టజాలన్నంత విస్తారమైన ఆత్మల్ని ఆయన సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పకుండా కృపనిస్తాడు. ఆఖరి మాట, ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు పడతా లెగుస్తా ఉన్నావు. ఓకే, కొంతమందికి ఇది ఒక డౌట్ ఉంటుంది. మరి ఎట్లా నా ఆత్మీయ జీవితం స్థిరంగా లేదు? 4 రోజులు ఆత్మీయంగా బలంగా ఉంటే 5వ రోజు నేను తేడా పడుతున్నాను, మళ్ళా బలహీన పడుతున్నాను, దేవుని దగ్గర రావాలంటే ముఖం చెల్లట్లా. నేను చెప్తున్నాను నీకు ఒక సలహా. ఓకే, ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తా ఉన్నావు, కానీ నువ్వు పడతా ఉండాలి అని అయితే అనుకోవటం లేదు. స్థిరంగా నిలిచి ఉండాలని అయితే నీ గుండెల్లో ఆశ ఉంది, కానీ నిలవలేక పడుతున్నావు కొన్ని సన్నివేశాల్లో, కొన్ని ఘట్టాల్లో. అయితే దేవుడు దానికి నీకు ఇచ్చే సమాధానం ఏంటంటే, దీన్ని కూడా నువ్వు దేవుని ముందుకు తీసుకెళ్ళు. నువ్వు పడతా లెగుస్తా ఉన్న స్థితిలో దేవునికి దూరం కావాకు. పడతా లెగుస్తా కూడా నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చో. అంటే పడమని చెప్పట్లా నేను. పడతా లెగుస్తా ఉన్న స్థితిలో సాతాను ఏమంటాడంటే, ఏ ముఖం పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్తావు నువ్వు అంటాడు. వాడి మాట వినవాకు. నా దేవుడు నన్ను త్రోసివేడు, నేను ఆయన పాదాల దగ్గరికి వెళ్తాను, ఆయనే నాకు ఆ బలాన్ని ఇస్తాడు, నేను నిలబడతాను. ఆయన నన్ను నిలబెడతాడు. నువ్వు అలా కాకుండా దేవునికి దూరం అయ్యావు అనుకో, ఇక నువ్వు ఫిక్స్ అయిపోయావని అర్థం పడిపోవడానికి. అట్లా కాకుండా నువ్వు దేవుని దగ్గరికి పదే వస్తున్నావు అనుకో, పోరాడుతున్నావు అని అర్థం.
ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తితే సంతోషపడతాను నేను కూడా. ఏమర్థమైంది? నీ అడుగులు జారిన వేళ సాతాను నీ దగ్గరకు చేరి దేవునికి దూరంగా అమ్మంటాడు. దూరం కావటానికి లేదు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. మొంగమూరి దేవదాసయ్య గారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. పెద్ద ఎదవని అన్న ఫీలింగ్ నీకుందా? ఎదవని అన్న ఫీలింగ్ నీకుందా? నా భాషలో చెబుతున్నా. సరే, నువ్వు ఎదవ అయితే అయ్యావు, అట్లానే వెళ్ళి దేవుని ముందు మోకాళ్ళే అన్నాడు. అట్లానే ఆ స్థితిలో నేను వెళ్ళి మోకాళ్ళే అన్నాడు. నేను పెద్ద పనికి మాలిన దాన్ని, బలహీనరాల్ని అన్న ఫీలింగ్ నీకుందా? అట్లయితే నువ్వు ఆ స్థితిలోనే వెళ్ళి ఆయన దగ్గర మోకాళ్ళేయమన్నాడు. ఎలాంటి మాటో చూడండి. నీ బలహీనతలను సాతాను నీకు చూపించి దేవునికి దూరం కా, దేవుడు నిన్ను ఒప్పుకోడు అంటాడు. నువ్వు వాడి మాట వినొద్దు. నన్ను కొడితే కొట్టాడు, తిడితే తిట్టాడు, బలపరిస్తే బలపరుస్తాడు. నేను ఆయన దగ్గరికే వెళతా, ఆయన వదలను. ఏమనాలి? నేను ఆయన దగ్గరికే వెళతా, ఆయన మాత్రం వదిలిపెట్టను. నేను, నా దేవుడు నాకు బలం ఇచ్చిందాకా, యెహెజ్కేలు నీవు చక్కగా నిలబడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి అన్నప్పుడు యెహెజ్కేలు నిలవలేకపోయాడు. ఆత్మ యెహెజ్కేలు నిలబెట్టినట్టు అవసరమైతే నా దేవుడు తన ఆత్మను పంపి నన్ను నిలబెట్టుకుంటాడు. అప్పటిదాకా నేను ఆయన పాదాలు అయితే వదిలిపెట్టను. నేను ఆయన సన్నిధినే గాచుకుంటాను, ఆయనకి దూరం అయితే కాను అని. నువ్వు దేవుని పాదాలను ఆశ్రయించటం మానకూడదు. అక్కడ కూడా నీకు ఓర్పు అవసరమై ఉంది. కొన్నిసార్లు విసుగొచ్చిద్ది నీకు. ఇది ఎట్లా ప్రభువా? ఎన్నిసార్లు నా ఆత్మీయ జీవితంలో తొట్టుపాట్లు అంటే, నిన్ను బాధ పెట్టడం అంటే నాకు చాలా సిగ్గుగా ఉంది. నేను నీకు తగను ప్రభువా, నేను నీకు తగను ప్రభువా, పనికిరాను ప్రభువా, పనికిరాను దాని ప్రభువా, పనికిరాను అండి ప్రభువా, అసహ్యుణ్ణి ప్రభువా, అసహ్యురాల్ని ప్రభువా అని నీకు బాధ కలిగిద్ది. దేవుని ముందు అది చెప్పుకుని దుఃఖపడతా ఉంటావు. అయితే నేను చెప్తున్న సమాధానం ఏంటంటే, అలా అనుకుని నిన్ను నువ్వే అసహించుకొని దేవునికి దూరం కావాక, దేవునికి దూరం కావాక, ఆయన పాదాలను వదిలిపెట్టవాక. ఒక్కటే విశ్వాసం ఉంచు, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. ఎందుకంటే నీ వల్ల కాకపోతే దేవుడు తన ఆత్మను నీలోనికి పంపైనా నేను నిలబెడతాడు. గడి గోడు, నువ్వు గెలవలేకపోతే దేవుడు తన ఆత్మని యెహెజ్కేలులోకి పంపించినట్టు నీలోనికి పంపించైనా నిన్ను నిలబెడతాడు. అలా నిలబెట్టిందాకా నువ్వు పట్టు వదిలిపెట్టద్దు. ఓపికతో ఆయన సన్నిధిలో కాచుకో. క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. నేను బలహీనుణ్ణి అని నీకు అనిపించిన వేళ కూడా నువ్వు దేవుని పాదాల దగ్గరికి పో. నేను బలహీనురాలిని అనిపించిన వేళ కూడా నువ్వు దేవుని పాదాల దగ్గరికి పో. మానవద్దు. ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసి మళ్ళా నిన్ను పురికొల్పి బలపరుస్తాడు. ఆయన తీసుకునే స్టెప్స్ ఆయన తీసుకుంటాడు. ఎట్టకేలకు నిన్ను నిలబెడతాడు. ఒకటే మనం గుర్తించాల్సింది, చివరిగా చెప్తున్న లాస్ట్ మాట. ఉయ్యాల్లో పసిబిడ్డ తనంతటా తాను పరిపూర్ణుడు కాలేడు. దేవుడు నిర్ణయించిన కాలానికి వాడు పెద్ద అవుతాడు. వాడు 8 ఏళ్ల వాడైనప్పుడు ఎంత ఉంటాడు? 8 ఏళ్ల వాడైనప్పుడు ఎంత ఉంటాడు? పెద్దగా చెప్పండి. ఇంకైపోయింది, ప్రార్థన చేయబోతున్నాను, తొందరగా చెప్పండి. ఎంత ఉంటాడు అనుకోండి? 8 ఏళ్ల వాడైనప్పుడు ఎంత ఉంటాడు అనుకోండి. ఇక ఇంత వయసు వచ్చిన దగ్గర నుంచి వాడు కాళ్ళు జాపి, ఈ కాళ్ళు ఇటు జాపి, ఈ చేతులు ఇలా అంట, ఈ చేతులు ఇలా అంట. ఎందుకు? పొడుగు కావాలని. ట్రై చేసి వాడు అవుతాడా? పెద్దగా చెప్పండి. 1 నెల కష్టపడితే అవుతాడా? 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరం. వాడు సంవత్సరం కష్టపడ్డా 21 సంవత్సరం వయసు ఉన్నోడి హైట్కి అయితే వాడు రాలేడు. రాగలడా? మరి ఇప్పుడు వాడు కాళ్ళు చేతులు జాడించాలా, లేకపోతే అవి మానుకొని ఇంకో పని చేయాలా? వాడు కొన్ని పనులు చేస్తే చాలు, వాడు ఆ ఎత్తుకొచ్చేటట్టు దేవుడే చేస్తాడు. వాడు ఏం చేయాలి తెలుసా? డైలీ 3 పూట్ల ఆహారం తీసుకోవాలి. మనం కూడా ఈ ఆహారాన్ని తీసుకోవాలి. వాడు చేయాల్సిన పని ఏంది? డైలీ 3 పూట్ల
ఆ, ఈ ఆహారం ఇందులో 2 రకాలు ఉంది. డైలీ తినే జనరల్ ఫుడ్ ఉంది, ఇందాక చెప్పిన కాస్త పౌష్టికాహారం, కాస్త పండ్లు ఫలాలు, పౌష్టికాహారం తీసుకుంటే ఇంకొంచెం తొందరగా గ్రోత్ ఉంటుంది అన్నమాట. అట్లాగే మనకు కూడా భక్తుల చరిత్రలు, భక్తుల జీవితాలు, ఇందులోని విశేషమైన సంగతులు మనకు 2 విధాలుగా ఉపయోగపడతాయి. మనం స్పీడ్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడతాయి మనకి ఈ ఆహారం, మనం ఆత్మీయంగా ఎదగటానికి. రెండవది, వాడు ఇంకో పని చేయాలా, రోజు స్నానం చేయాలా. ఏం చేయాలా? కనీసం రోజుకి ఒక పూట అయినా, పెద్దగా చెప్పండి. మీరు చేస్తారా? రోజు చేస్తారా? చేయరా? చేయకపోతే పేషెంట్లు అవుతారు. చేయాలి రోజుకి ఒకసారైనా. అలాగే మనం కూడా డైలీ యేసు రక్తంలో ప్రతిరోజు మన దోషాలు కడుక్కోవాలి. అర్థమైందా? ఒక చిన్నవాడు ఎదగడానికి ఇంతకు మించి ఏం చేస్తాడు? 1 తిండి, 2వది శుభ్రపరుచుకునే ప్రక్రియ. శుభ్రపరుచుకునే ప్రక్రియలో కాలకృత్యాలు కూడా ఉంటాయి. విసర్జించాల్సినవి విసర్జించాలి, తీసుకోవాల్సినవి. ఇప్పుడు మీకు ఇంకోటి గుర్తొచ్చింది, 3వ పాయింట్. మనం కొన్ని విసర్జించాల్సినవి ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు విసర్జించాల్సినవి విసర్జించాలి, స్వీకరించాల్సినవి ప్రతిరోజు. ఒక చిన్నోడు ఎదగటానికి చేసే పనులు ఇవే. మొట్టమొదటిది ఏం చెప్పాను? తింటాం. 2వది స్నానం. 3వది విసర్జనలు, స్వీకరణలు. విసర్జించాల్సినవి విసర్జించాలి, స్వీకరించాల్సినవి. ఈ 3 మెయిన్గా వాడు చేస్తాడు. 4వది ఏం చేస్తాడు తెలుసా? వాడు ఆడతా పాడతా వాడు చదువు కార్యక్రమాలు గట్రా చేస్తాడు. వాడు దైనందిన జీవితంలో చేసే పనులు వాడు చేస్తాడు. మనం చూడండి, గమనించండి, నీ పిల్లలే ఎప్పుడు వాడు పొడుగు కావడానికి ట్రై చేసినప్పుడు ఎప్పుడు మనకు కనపడదు, కానీ చూస్తూనే వాడు అమ్మను మించి వెళ్ళిపోతాడు. పొత్తిళ్లలో పసికందుగా చేతిలో పట్టుకొని పాలిచ్చిన అమ్మ వాడిని చూస్తా ఉండగానే వాడు అమ్మకాలను మించిపోతాడు, అమ్మకన్నా మించి. ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మ నా ముందు నిలబడింది, మా ఇటు చూసిద్ది. మా అమ్మను మించి పోయాను నేను. మా అమ్మేం తాళ్ళు కట్టి లాగల రోజు నన్ను. పోనీ నేనన్నా లాక్కోవాలా? నేను చేయాల్సిన 4 పనులు నేను చేసుకుంటా వచ్చాను. ఆటోమేటిక్గా నా బాడీ పెరిగిపోయింది. ఒక టైం వచ్చేటప్పటికి నేను పరిపూర్ణతలోకి వెళ్ళిపోయాను. ఆత్మీయ జీవితంలో కూడా ఇవే వర్తిస్తాయి. దీన్ని పేతురు చెప్పాడు. కొంతకాలము సహించిన మీదట ప్రభు తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూడండి, 9వ వచనం 10వ వచనం నుంచి చూడండి, లేకపోతే 10వ వచనం నుంచి చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఆ మాటకు అర్థమైంది? ఆ ఒక్కటి చెప్పండి, ప్రార్థన చేస్తా. తానే మిమ్మును అంటే మనంతటా మనం అయ్యేది కాదన్నమాట. అది ఆయనే తేవాల పరిపూర్ణత మనలోకి. అందుకని ఆయన ఏం చేశాడు? 4 సంగతులు చెప్పాడు. మొట్టమొదటిది, ప్రతిరోజు నేను నీకు ఇచ్చిన జీవాహారము తిను. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు నా రక్తంలో నీ పాపదోషములన్నీ కడుక్కొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండు. 2, 3వది, నేను విసర్జించమన్నవి విసర్జించు, నేను చేపట్టమన్నవి చేపట్టు. 3, 4వది, నేను నీకు అప్పగించినటువంటి బాధ్యతలు కార్యక్రమాలు జాగ్రత్తగా నెరవేర్చుకుంటా ముందుకు సాగు. క్రమక్రమంగా నీకు తెలియకుండానే నీలో ఆ సంపూర్ణత నేను తీసుకొచ్చి ఒకనాటికి నేను అనుకున్న కొలతలోకి నేను చేరుస్తానని దేవుడే మాట్లాడుతున్నాడు. అర్థమైతే గట్టిగా కొట్టొచ్చు. ఇక ఈ పరిపూర్ణత కోసం మనం కుస్తీలు దేవుడు నిర్ణయించిన ప్రకారం తానే మనల్ని పరిపూర్ణులుగా చేస్తాడు. అయితే ఆయన చెప్పిన 4 మనం చేయాలి. విసర్జించాల్సిన విసర్జించకుండా కడుపులోనే పెట్టుకుంటే సచ్చి ఊరుకుంటాం. స్తోత్రం, హల్లెలూయా. అవునా? అలాగే దేవుడు విసర్జించమన్న వాటిని కూడా విసర్జించి మన వంతు మనం జాగ్రత్త పడాలి. అర్థమైందా?
ఒక చిన్నవాడి ఎదుగుదలకి వాడు ఏమేం చేస్తాడో మీరు గమనించినట్లయితే మన ఆత్మీయ జీవితపు ఎదుగుదల కూడా అవే వర్తిస్తాయి. వాటిని అనుసరించిన ఎడల మనకు తెలియకుండానే మనలో ఆ పరిపూర్ణత వచ్చేస్తుంది. దేవుడు రూపుదిద్దుతాడు. ఇదంతా నెరవేర్చడానికి దేవునికి టైం పట్టిద్ది. మనకి ఓర్పు కావాలి. ఏం కావాలి? ఇంకెప్పుడన్నా నేను పరిపూర్ణాలయ్యేది, ఇంకెప్పుడన్నా నేను పరిపూర్ణుడయ్యేది, ఇంకెప్పుడన్నా ఈ పాపాలను గెలిచేది, ఇంకెప్పుడన్నా ఈ దరిద్రాన్ని గెలిచేది. తమ్ముడు, తప్పకుండా టైం వచ్చింది. నువ్వు గెలుస్తావు తమ్ముడు, నువ్వు గెలుస్తావు. నువ్వు వదిలేస్తావు వాటిని, నువ్వే సవాల్కరంగా నిలబడతావు. చెల్లి, నువ్వు గెలుస్తావురా, నువ్వు గెలుస్తావు. నువ్వు వదిలేస్తావు వాటిని. వాటి మీద నీకు జయం తప్పకుండా వచ్చింది. నీకు అనిపించింది నీ మనసులో ఎప్పుడు ఇంకెప్పుడని. తప్పకుండా దేవుడు ఆ టైం తీసుకొస్తాడు నీకు. ఆనాడు నీకే ఆశ్చర్యం కలిగిద్ది. అసలు ఎలా విసర్జించాను వీటిని, నేను అసలు ఎలా గెలవగలిగాను వీటిని అని నీకే ఆశ్చర్యం కలిగిద్ది. అలాంటి కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ. రా, మోకాళ్ళ మీదకి రా. అలాంటి కృప మనందరికీ దేవుడు తోడుగా ఉంచునుగాక. ఈరోజు తీర్మానం చేద్దాం. దేవుని సన్నిధిలో ఓపికతో కాచుకోవడానికి తీర్మానం చేద్దాం. దేవుని సన్నిధిలో ఓర్పు కలిగి నడుచుకోవడానికి తీర్మానం చేద్దాం. అందరు ఇక్కడ ఉన్నోళ్ళు, లైవ్ ద్వారా జూమ్లో కనపడుతున్నోళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళందరూ మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. ఈరోజు దేవుడు మాట్లాడిన మాటలను బట్టి ధైర్యం తెచ్చుకుందాం, ప్రోత్సహించబడదాం, ఓర్పును అమల్లో పెడదాం, ఓర్పును నేర్చుకుందాం, ఓర్పుని అనుగ్రహించమని దేవుణ్ణి కోరుకుందాం. ఓర్పులో నేను పెంపొందడానికి సహాయం చేయమని దేవుని పాదాలు పట్టుకుందాం. దేవా, నన్ను పరిపూర్ణుడిగా చేయమని అడుగుదాం, నన్ను పరిపూర్ణాలుగా చేయమని అడుగుదాం, పాపం మీద జయమిమ్మని అడుగుదాం, నీ ఆత్మను నాలోనికి పంపి నన్ను బలపరచమని అడుగుదాం, నా బిడ్డల్ని రక్షించమని అడుగుదాం, నా కుటుంబ సభ్యులను రక్షించమని అడుగుదాం. వాళ్ళని నీ సన్నిధిలోకి తీసుకొస్తున్నా, నువ్వు మారుస్తావని ఓపికతో కాచుకుంటున్నా ప్రభువా అని దేవునికి చెప్పుకుందాం. రండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ప్రార్థనలో ఉందాం. ఇది ప్రార్థనా సమయం. తండ్రి, నీకు స్తుతి స్తోత్రం. నీవు నాతో మాట్లాడిన స్పష్టమైన ప్రతి మాట కొరకై వందనాలు. ఓర్పును గురించి నేర్పినందుకు స్తోత్రాలు. విశ్వాసాన్ని కలిగే పరీక్షలను చూసి కంగారు పడుతున్నాం, కానీ అది ఓర్పును డెవలప్ చేస్తుందని ఈరోజు అర్థమైంది ప్రభువా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు ప్రభువా. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నన్ను ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రాలు. నన్ను నిబ్బరపరిచినందుకు నీకు స్తోత్రాలు. నన్ను ప్రోత్సహించినందుకు నీకు స్తోత్రాలు. వెన్ను తట్టినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు. తప్పకుండా నిలబడతాను ప్రభువా, నువ్వు నన్ను నిలబెడతావు. తప్పకుండా నేను బలపడతాను, నువ్వు నన్ను బలపరుస్తావు. తప్పకుండా గెలుస్తాను, నువ్వు నన్ను గెలిపిస్తావు. తప్పకుండా నేను సాధిస్తాను, నువ్వే ఆ శక్తిని నాకు ఇస్తావు. భూమి ఆకాశముల మధ్య గాలిలో నిలబడేంత శక్తిని నువ్వే నాకు ఇస్తావు. భూమి ఆకర్షణలను అధిగమించి శూన్యంలో నిలవగలిగేంత శక్తిని నువ్వు నాకు ఇవ్వగలవు. నీకు కృతజ్ఞతలు, వందనాలు ఈరోజు నాతో మాట్లాడినందుకు అంటూ స్తోత్రాలు చెల్లించుదాం. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. చెప్దాం దేవునికి మీ తీర్మానాలు చెప్పండి, మీ ప్రార్థన విన్నపాలు చెప్పండి, మీ మనవులు ఆయనకు తెలియజేయండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజునైనా నీ దాసులను నిలబెట్టుకొని మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగోనైనా నా సహోదరులారా, విశ్వాసము కలుగు పరీక్ష విషయంలో ఓర్పు కలిగి ఉండండి అని ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో మా జీవితంలో ఎదురవుతున్నటువంటి నైనా ఎన్నో పరిస్థితుల్లో ప్రభువా, ఇదిగోనైనా తండ్రి ఓరిమి లేకనైనా ప్రభువా ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభువా. అయ్యా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగోనైనా విశ్వాసం విషయంలో ప్రభువా, ఇదిగో అబ్రహాము వలెనైనా ఓర్పు కలిగి ఉండటానికి సహాయము దయచేయండి. మోషే వలె ప్రభువా ఓర్మి కలిగి ఉండటానికి సహాయము దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే మా జీవితంలో ఎదురవుతున్నటువంటి ఎన్నో పరిస్థితులనైనా ఇదిగోనైనా ఎన్నోసార్లు నైనా ఇబ్బంది పడి వేదన పడి ప్రభువా, ఇదిగోనైనా మా దేవుడు మా పక్షాన ఉన్నాడని అనుమానం కలిగినటువంటి రోజులు కూడా ఉండొచ్చు నాయన. అయితే మీరు స్పష్టంగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నేనున్నాను, సమయం ఉన్నది, ఖచ్చితంగా ఆ సమయంలో మిమ్మల్ని తప్పిస్తాను, అంతవరకు ఓర్చుకోండి అని ప్రభువా ఎన్నో విలువైనటువంటి విషయాలు మాకు తెలియపరిచారు దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఇప్పటి వరకునైనా ఓరిమి కలిగి ఉన్నారో వారి జీవితంలో నా దేవుడు నూతన కార్యాలు జరిగించునుగాక, అద్భుతములు జరిగించునుగాక.
నీ పాదాల దగ్గర కనిపెట్టుకున్న బిడ్డలందరి జీవితంలో ప్రభువా నువ్వు చేయబోతున్న కార్యాల కొరకే మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీకు వందనాలనైనా. ఇదిగోనైనా ఎదిగేటువంటి బిడ్డను చూపించి ప్రభువా మా జీవితంలో ఆత్మీయ సత్యాలు ఎన్నో మీరు నేర్పించారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా అనుదినము ప్రభువా ఇదిగో వాక్యాహారాన్ని తింటూ ప్రభువా ఇదిగోనైనా నీ రక్తంతోనైనా ప్రభువా మా దోషములు కడిగి వేసుకుంటూ విసర్జించవలసినటువంటి విసర్జించి ప్రభువా నీ కొరకు బ్రతకడానికి సహాయము దయచేయండి. ఇదిగోనైనా ఎంతమంది ఉపవసించి నీ పాదాల దగ్గర కనిపెట్టుకున్నారో ప్రభువా వారందరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మీరు చేయబోతున్నటువంటి గొప్ప కార్యాల కొరకే మనసారా నీ నామానికి స్తుతి ఘనత మహిమలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని సమస్తము కూడా పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.